చూడు, ఈ పెళ్లి వల్ల నీకు తోడు నీడ ఏర్పడతాయి. నా మాట విను, కాదనకుండా పెళ్లి కొప్పుకో. వద్దక్క, నేను మరో పెళ్లి చేసుకోను. ఏ రోగం? 3 ముళ్ళు వేసిన భర్త ఉండగా మరో 3 ముళ్ళు వేయించడం తప్పమ్మా. ఎందుకు తప్పు? ఆ మొగుడనేవాడు ఉన్నాడో లేదో తెలీదు, వస్తాడో తెలీదు. తన గురించి, తన బ్రతుకు గురించి ఆలోచించకుండా పారిపోయిన వాడి కోసం జీవితాంతో ఎదురు చూస్తూ ఒంటరి బ్రతుకు బ్రతకాలా? ఏమండి, దానికి మీరైనా చెప్పి పెళ్లి కొప్పించండి. అలాగే మనీషా, ఈ పెళ్లి చేసుకో. వద్దులే, చేసుకోవద్దు. ఎందుకు చేసుకోవద్దు? ఒకసారి పెళ్ళైన పిల్లకి రెండోసారి పెళ్ళంటే తప్ప. భార్య చేస్తే మగాడు రెండో రోజు రెండో పెళ్లి చేసుకుంటున్నాడు. తనెందుకు చేసుకోకూడదు? దాన్ని కట్టుకున్నవాడు బతికే ఉన్నాడు కాబట్టి. అలాంటి వాడు బతుకున్న ఒకటే, చచ్చిన ఒకటే. అంత మాట అనుకు. ఆయన దేవుడు, ఏడా దేవుడు, ప్రత్యక్షమవుడే అవుతాడులే. అయినా తనకులేని బాధ నీకెందుకు? తను ఒంటరిగా ఇంట్లో ఉంటే నాకు బాధగానే ఉంటుంది. మనీషాకి పెళ్లి జరగాలి, అత్తారింటికి వెళ్ళాలి. తను ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. ఎవరుంచుకోవడానికి అది ఇక్కడ ఉండాలి? మీరా? మీ అబ్బాయా?